ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పూరి శివ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. తన ప్రమేయం లేకుండానే జరిగిన తప్పులో శివ ఒక పాత్ర అంతే. సొంత మనిషిలా చూసుకుంటున్నప్పుడు శివ తను ఎవరో చెప్పకపోవడం తప్పే కావచ్చు. చెబితే ఏం చేస్తారో ఏమో అన్న భయం ఉంటుంది కదా. పూరి కోసం శివని క్షమించలేవా? శివను పంపించేసి పూరి మనసును బాధ పెడతావా? అమ్మా, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని నాకు తెలియదు కదమ్మా. తెలిస్తే నేనెందుకు శివ మీద చేయి చేసుకుంటాను? ఐమ్ సారీ. ఇప్పుడే వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకొద్దాం. పదమ్మా. శివ, ఏడవకు శివ. నువ్వు ఏడుస్తుంటే ఇదిగో నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది శివ. అమ్మాయి ఏదోలా నచ్చి చెప్పి నా ఇక్కడే ఉండేలా అన్నయ్యని ఒప్పిస్తుంది. నన్ను నమ్ము శివ. శివ, ఏడవకు శివ, ప్లీజ్. బావా, ఐమ్ సారీ శివ. ఆలోచించకుండా ఆవేశపడ్డాను. యాక్చువల్గా ఆలోచిస్తే నీ తప్పేం లేదని తెలుస్తుంది. అమ్మ చెప్పాకే అది నాకు అర్థమైంది. రా వెళ్దాం. చెప్పండి ఎస్పీ గారు. ఏంటి, ఆ గగన్ గాన్ని ఇంటికి పిలిపించి కొత్త అల్లుడిగా మర్యాదలు చేసి పంపించారట? వాడు నా శత్రువన్న సంగతి మీరు మర్చిపోయినట్టున్నారు. మీరు ఎంత మర్యాద చేశారో అంతకంటే అమర్యాద నా చేతుల్లో వాడు చవి చూస్తాడు. ఆ రోజు వాడు నన్నెంత దారుణంగా కొట్టాడు. డిపార్ట్మెంట్లో వాడు నన్ను కొట్టాడని చెప్పుకోలేని అవమానం నాకు. అంతకంతా వాడు నా చేతుల్లో అవమానింపబడతాడు. చివరికి వాడు నా చేతిలోనే పోతాడు. వాడు నా చేతిలో చచ్చిన రోజు అయ్యో మా అల్లుణ్ణి చంపేస్తావా అని మీరు నన్ను నిందించకూడదు. నిందించను ఎస్పీ గారు, అభినందిస్తాను. వాడు మిమ్మల్ని రీసెంట్గా కొట్టాడు అంటున్నారే, అది మీకు తగిలిన కొత్త గాయం. కొత్త గాయానికే మీరంతా విలవిల్లాడిపోతుంటే ఆ గగన్ మాకు చాలా గాయాలు చేశాడు. అవన్నీ పాత గాయాలు. మరి మేమెంత విలువిల్లాడాలి? ఎస్పీ గారు, వాణ్ణి చంపింది మీరే అయినా వాడి చావు వార్త విని సంతోషించే ఆ మొదటి వ్యక్తులం మేమే. కావాలంటే చంపండి. వాణ్ణి చంపడానికి మేం కూడా సాయం చేస్తాం. నాకెవరి సాయం అవసరం లేదు. ఇది నా పర్సనల్ పగ. నేనే సాధించుకుంటాను. ఓకే, అయితే ఆల్ ది బెస్ట్. మరో మాట ఎస్పీ గారు, ఓకే ఎస్పీ గారు, ఇక ఉంటానండి. మమ్మీ, మమ్మీ.
మమ్మీ 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 నారాజు. ఏ గోరింటాకు ఆ, మా మమ్మీని చూసావా? లంకంత కొంప కదా బేబీ, ఇక్కడెక్కడో ఉండుంటుంది. ఈ మూలో ఆ మూలో కూర్చొని స్వెటర్లు అల్లినట్టుగా కుట్రలు కుతంత్రాలు అల్లుతూ ఉంటుంది. మమ్మీని చూసావా అని అడిగాను. చాట భారతం చెప్పమనలేదు. మీ మమ్మీ దాకా ఎందుకు బేబీ? సమస్య ఏంటో చెప్పు, చీటికలో సాల్వ్ చేసి పడేస్తాను. ఓ నీకంత సీనుందా? మీ మమ్మీతో కలిసి తిరగడం మొదలుపెట్టాక మీ మమ్మీ కంటే ప్రమాదకరంగా తయారయ్యాను. కావాలంటే టెస్ట్ చేసుకో. సమస్య ఏంటో చెప్పు, సాల్వ్ చేయకపోతే అప్పుడు అడుగు. సరే చెప్తాను విను. ఆ చెర్రిగాడు మా డాడీకి ఏదో చెప్పి ఎక్కించాడు. డాడీ ఇప్పటికిప్పుడు మమ్మల్ని హనీమూన్కి వెళ్ళమంటున్నాడు. దాన్ని ఆపగలవా? ఆవలింత తీసినంత హాయిగా ఆపుతాను. రా, కమాన్. రా రా, చూడు. అమ్మో ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? కొంపదీసి నువ్వు దూకేస్తావా? ఆ? నువ్వు దూకినా నా హనీమూన్ ఏమీ ఆగదు. నేను ఇంటికి రాకముందు నీలాగే నేనింత అమాయకంగా ప్రవర్తించేదాన్నమ్మాయి. నేను దూకితే నీ హనీమూన్ ఆగదని నాకెందుకు తెలీదు? నువ్వు దూకితేనే ఆగుతుంది. హా? నేను దూకాలా? ఇదే నన్ను చెత్త ఐడియా. ఉమ్, ఇంకా అయిపోలేదు. నువ్వు కంగారు పడకమ్మాయి. చూడు బేబీ, ఇది ఇలా పట్టుకొని ఒక్కాలు తీసి ఇలా అట్టేసావు. రెండో చేయి సపోర్ట్తో రెండో కాలు కూడా అటువైపు వేస్తావు. నెమ్మదిగా ఈ గోడ పట్టుకొని కిందకి జారుతూ ఉంటావు. జారి పడిపోతున్నట్టు యాక్ట్ చేస్తూ గట్టిగా అరుస్తూ ఉంటావు అని. నేనేమో కంగారుగా చెరిగండి తీసుకొస్తాను. నిన్ను కాపాడడానికి వాడు ప్రయత్నిస్తాడు. నువ్వు వాడి చేయి పట్టుకొని వాడి కిందకు తోసేస్తావు. అప్పుడు వాడు కింద పడిపోతాడు. ఆ చెర్రిగడికి నడు విరిగిపోతుంది. అమ్మాయి, హనీమూన్ కి ముఖ్యంగా కావాల్సింది నడుమే. అది విరిగిపోతే ఇంకేం చేయలేడు. అబ్బా గోరింటాకు, ఇది సూపర్ ఐడియా. ఈ నెలలో నువ్వేదైనా ది బెస్ట్ ఐడియా ఇచ్చావంటే అది ఇదే. ఆ నువ్వు సూపర్ గోరింటాకు. అమ్మాయి, హనీమూన్ లో ఇది వాడు నీకు ఇవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు యాక్షన్ లోకి దిగాలి. ఓకే గోరింటాకు. ఓకే, కమాన్ కానీ. అది 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 ఆ కాలలో పెట్టు. అది